నమస్తే. తుంగతుర్తి పంచాయతీ ఇప్పట్లో తెగేలాగా కనపడట్లేదు. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యలోనే మాటల యుద్ధం కనపడుతుంది. ఒక పక్కన మందుల సామ్యల్ నియోజకవర్గం నుంచి చాలామంది ఇప్పటికే గాంధీ భవన్కి వచ్చి నిరసన వ్యక్తం చేసిళ్ళు. సో మండల పార్టీ అధ్యక్షుల నియామకంలో పైసలు తీసుకొని పదవులు అమ్ముకుంటున్నాడు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యల్ అంటూ. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మందుల సామ్యల్ నియోజకవర్గమైనటువంటి తుంగతుర్తి 52,000 మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి అక్కడ. దాని తర్వాత నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అందరికంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది అక్కడే కాంగ్రెస్కి. ఆ నియోజకవర్గాల్లో కొంత పార్టీ వీక్గా ఉన్నది, పార్టీని సెటరైట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సీనియర్లకి గౌరవం ఇవ్వట్లేదు అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొన్న మాట్లాడడం జరిగింది. ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ అన్న కూడా ఈరోజు తుంగతుర్తికి వెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంలోనే స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే మందుల సామ్యలు వాళ్ళిద్దరి పైన విరుచుకుపడడం జరిగింది. అంటే ఈ రెండు నియోజకవర్గాలే మీకు కొంత ఇబ్బందిగా ఉంటే మరి మీ నియోజకవర్గంలో మీరు ఏం పొడుస్తున్నారంటూ ఆయన గట్టిగా నిలదీసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇద్దరు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కాంగ్రెస్ పార్టీలో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో. ఇక్కడ తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మందుల సామ్యలు. సో వీళ్ళ మధ్యలో పొసుకోవడం లేదు. ఎందుకంటే ముందేమో ఎవరైతే అక్కడ ఎంపీ అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి కావాలని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఈ తుంగతుర్తి నియోజకవర్గం పైన కన్నేసిండు. నియోజకవర్గాల మార్పు ఏమన్నట్టయితే ఉంటే అక్కడ జనరల్ అయినట్టయితే ఉంటే తను ఇప్పటి నుంచే లైన్ క్లియర్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మందుల సామ్యల్ని ఎట్టి పరిస్థితుల్లో డ్యామేజ్ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అన్నటువంటి కొన్ని వార్తలు వచ్చినాయి. సో మొత్తానికి చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులే, చామల కిరణ్ కుమార్ రెడ్డి మందుల సామ్యల్ పైన ఈ విధమైనటువంటి యుద్ధానికి వాళ్ళని తోలిండు గాంధీ భవన్కి అనేది ఒక రకమైనటువంటి ప్రచారం కూడా ఉన్నది. సో అది చల్లారక ముందుకే దానికి జగ్గారెడ్డి బాధ్యత వహిస్తూ దీన్ని సెటరేట్ చేస్తారని చెప్పేసి ఆయన కూడా బుధస్కంధాల మీద వేసుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ అది ఏమైందో ఏందో తెలియదు. కానీ ఈరోజు మందుల సామ్యల్ గట్టిగా మాట్లాడాడు. బీజేపీ పార్టీలో ఉండి నువ్వు ఆ పార్టీలకి వెళ్ళి ఈ పార్టీలకి వెళ్ళి ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీలకి వెళ్ళి వచ్చినావు. నువ్వు సోనియా గాంధీని తిట్టినావు, రాహుల్ గాంధీని తిట్టినావు, రేవంత్ రెడ్డిని తిట్టినావు. నీ ఇష్టం వచ్చినట్టు తిట్టి మళ్ళీ ఈ పార్టీలకు వచ్చి ఎందుకు పోటీ చేసినావు? నీ నియోజకవర్గాలు ఏమైనా సకదానం ఉన్నదా అని చెప్పేసి గట్టినే కాంగ్రెస్ పార్టీ పైనే ఒక యుద్ధాన్ని మరి మందుల సామ్యలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేస్తా, మీనాక్షి నటరాజన్కి, మహేష్ గౌడ్ కూడా నేను వీళ్ళ వ్యవహారం పైన కంప్లైంట్ చేస్తానని చెప్పేసి మాట్లాడు. ఒకసారి ఆయన ఏం మాట్లాడండి ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు పోయి రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్లోకి వచ్చి పోటీ చేసి నికార్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచులంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? కనుక మళ్ళీ ఒకసారి తుంగతుర్తి కోసం కానీ, నకరకల కోసం కానీ, మా మాదిగ సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతుందో కూడా మనం చేస్తున్నా. మేము వెనకటి నుంచి సావుల దప్పు కొట్టేది మేమే, సంబురాల దప్పులు కొట్టేది మేమే, సమరాలు దప్పు కొట్టేది మేమే. కనుక మీరిట్టే చేస్తే సమరం స్టార్ట్ అయితే కూడా హెచ్చరిస్తున్నాడు. అందుకోసమనే మమ్మల్ని ఈనాటి హీనంగా వీళ్ళేంద్ర ఘోషించాలనుకుంటే దానికి సమాధానం దొరుకుద్ది. మీకు సమాధానం చెప్తాను కూడా హెచ్చరిస్తున్నాను. ఏమనుకుంటున్నారు మీరు? అసెంబ్లీలో అడుగుపెట్టే దమ్ము మాకు కూడా ఉంది. మీరు ఒక్కడికి అసెంబ్లీలో ఎవరైనా లేరు. మా సీటు మీద మీ పెద్దమైంది, మా నియోజకవర్గం మీ పెద్దమైంది. నువ్వు ఆనాడు సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే ముఖ్యంగా సో ఈ తుంగతుర్తిలో అడుగు పెట్టేటప్పుడు సరే ఎవరికైనా కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేనే, ఒకటే పార్టీ ఎమ్మెల్యేలు మరి దాంట్లోకి వెళ్ళేటప్పుడు కనీసం ఈయనకు ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి కదా. ఇన్ఫర్మేషన్ అంటే చెప్పాలి కదా, నేను వస్తున్నామని చెప్పేసి. అంటే ఆయన ఒక దళితుడు అని చెప్పేసి ఏమైనా చిన్న చూపా లేకపోయినట్టయితే ఏంటిది అది? ఆయన ఒక మాట అంటాడు కదా, నేను ఒక మోత్కూరు నుంచి 2 కిలోమీటర్ల రోడ్డు కోసం నేను 100 సార్లు తిరిగినా కనీసం పట్టించుకోలేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నువ్వు ఉంటేంత లేకపోతే ఎంత అని చెప్పేసి మాట్లాడాడు. అంటే మరి ఆ నియోజకవర్గాన్ని ఆ విధంగా అభివృద్ధికి దూరంగా ఉంచాలన్నటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతున్నదా? ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు.
సరే మందుల సామాన్య మీద వ్యతిరేకత లేదంటే అది ఉండొచ్చు, ప్రజల నుంచి ఉండొచ్చు. కానీ అదే పార్టీల నుంచి ఉన్నటువంటి మీరు కూడా ఈ విధమైనటువంటి వివక్ష చూపడం ఏంటిది అనేటువంటి కోణంలో జనాలు కూడా ఆలోచిస్తున్నారు. ఆయన పైసల కోసం పదవులు అమ్ముకున్నాడా, లేకపోయినట్టయితే పదవులు ఏ విధంగా ఆశించి ఇచ్చిండు, వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకొని ఇచ్చిండు అనేది ప్రజలు రేపు ఎన్నికల్లో డిసైడ్ చేస్తారు. అది కాదనట్లేదు. సో పాత నాయకులని విస్మరిస్తున్నట్టయితే రేపు వాళ్ళు కనుక విస్మరించినట్టయితే రేపు పార్టీ డ్యామేజ్ అవుతుంది అనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఇవాళేమో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇంకా కొన్ని మాటలు అన్నాడు, కొంచెం చూడండి. మా గౌరవాన్ని మీరు చిన్నతనం చేస్తే అంతకన్నా చిన్నతనం చేస్తాం. తుంగతుర్తి మోత్కూర 2 కిలోమీటర్ రోడ్డు కోసం 100 సార్లు తిరిగినా. ఆర్మీ మినిస్టర్గా నువ్వు ఏం చేసినావు చెప్పు, ఏం చేసినావు? శవాల పేరు మీద రాజకీయాలు చేస్తారా? మొన్న వచ్చా నీ తమ్ముడు మాట్లాడిపోతాడు, ఇయ్యాల వచ్చా నువ్వు వస్తావు. ఇక్కడ ఎమ్మెల్యే సోయలేదా? ఇదేనా కాంగ్రెస్ పార్టీని మీరు రచించేది? ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారంటారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేది కడుపుగాలిన రైతాంగం, కష్టజీవులైన దళితులు, చిన్నకారు సన్నకారు రైతులు, పేదలైన అగ్రకులాలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రావాలని ఆలోచన చేస్తారు తప్ప మీరు ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థను, ఒక వర్గాన్ని. ఇవాళ మాదిగ వర్గం అంటే మీకు ఇష్టం లేదా? మాదిగ అంటే మీకు బానిసలా? ఎందుకు మమ్మల్ని ఈ విధంగా చేస్తా ఉన్నారు? ఈ నియోజకవర్గం మీద మాట్లాడే అధికారానికి ఎవరిచ్చాడు? నాకెక్క లేకుండా నా నియోజకవర్గానికి అడుగు పెట్టద్దు అధికారానికి ఎవరిచ్చాడు? ఫోటోకార్ లేదా నీకు? ఫోటోకార్ పాటించే బాధ్యత లేదా? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనవి చేస్తా ఉన్నాను, ఇదే తాగుద్దా? మీరు సమాధానం చెప్పాలి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా, పార్టీ విధానం ఇదేనా? బట్టి విక్రమార్ గారిని మనవి చేస్తా ఉన్నా నేను, ఇదేనా మా ఎస్సీ నియోజకవర్గాల మాకు జరిగే అవమానం? ఇదేనా మా నియోజకవర్గమేనా? ఏం చేశారు మీరు? నేను మీనాక్షి నటరాజన్ ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారిని మనవి చేస్తున్నా నేను, మా మీద వివక్ష జరుగుతా ఉంది, మా మీద వివక్ష జరుగుతా ఉంది. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం జరగాలి. సో ఇది మొత్తానికైతే విరుచుకుపడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పైన. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆధిపత్యాన్ని చెలాయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి నకరకిల్ల హ్యాండ్ మందుల సామెల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. సో ఈ 2 నియోజకవర్గాల పైన ఎందుకు ఇంత మీరు కక్ష సాధింపు ధోరణిలో ప్రవర్తిస్తున్నారు? వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందనేది ఆయన ఆవేదనలో ఆయన చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేసిండు. సో ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏందనేది కూడా చూడాలి. ఇప్పట్లో మాత్రం ఈ అగ్గి చల్లారలాగా అయితే కనబడట్లేదు. ఈ తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఆయన మందుల సామెల వర్సెస్ రెడ్లగా మారబోతా ఉన్నదా మనం ఫ్యూచర్లో చూడాలి. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. సో ఆయన మరి ఏ బిజీలో ఉన్నాడో ఏందనేది తెలియదు, కానీ మొత్తానికి ఒకసారి మందుల సామెల గారితో మాట్లాడదాం. ఎందుకు అంత అగ్రెసివ్గా మాట్లాడినటువంటి అవసరం ఏమున్నది? పాపం ఆయనకు ఇబ్బంది పెట్టినటువంటి అంశాలు ఏంటిది? ఆయన మరి కేవలం ప్రోటోకాల్ కోసమే ఏమైనా ప్రోటోకాల్ పాటించలేదు కాబట్టి ఆ విధంగా మాట్లాడినా, లేకపోయినట్టయితే ఆయనని ఇంకెవరైనా శక్తులు ఎవరైనా కానీ ఆయన తొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అన్నటువంటి వివరాలు కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఆయనతో. హలో అన్న, నమస్తే అన్న. బిజీగా ఉన్నారా అన్న? ఒకటే నిమిషం. సో ఇది మరి బిజీగా ఉన్నాడట. మరి ఆయన ఏం పనిలో ఉన్నాడు? మరి ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఆల్మోస్ట్, ఎందుకంటే ఈ అధిష్టానం నుంచి ఉంటే ఈ అంతా కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తర్వాత మాట్లాడతానని చెప్పేసి ఆయన పెట్టేయడం జరిగింది. సరే ఇది ఎంత దూరం పోతుంది ఏంటంటే మనం చూడాలి. ఈ పంచాయతీ అంతా కూడా మరి ఇప్పట్లో జల్లాడుతుందా, లేకపోయినట్టయితే ఇంకా మరి మందుల సామెలకు ఏమన్నా ఈ మాటల తర్వాత ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉంటుందా? ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఏమైనా రెడ్లు, ముఖ్యంగా కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి ఏమైనా మళ్ళీ అక్కడికి వెళ్ళి వీళ్ళే మళ్ళీ పెత్తారని చెల్లించేటువంటి అవకాశం ఉంటుందనేది చూడాలి. మరి ఇదైతే మాత్రం ఇప్పట్లో చల్లారలాగానైతే నాకైతే కనబడట్లేదు. సో ఇంత మాట్లాడిన తర్వాత మరి కోమటిరెడ్డి రియాక్షన్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ బ్రదర్స్ అనేది కూడా మనం చూడాలి. చూస్తూనే ఉండండి మన తెలుగు.